30 ఏళ్ల నుంచి నేను చూస్తున్న ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా బీసీ సంఘాలు రావడం, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ధర్నా చేయడం, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం. కానీ ఇవాళ చూస్తున్నాయా ఏం జనంలో స్పీడ్ ఉంది. ఈ స్పీడ్ కారణం ఎవరు తెలుసా? మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జాజుల శ్రీనివాస్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత అట్టడుగున్న ప్రజలు ఏం చేసుకుంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయని ఎక్స్రే అన్నాడు. అంతర్గత వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ ది క్యాష్ వైజ్ సెన్సస్ అకార్డింగ్ టు ది పాపులేషన్ అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అవకాశం నీకు రాదా బాబు? నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే దేశంలో ఎవరు చేయలే. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఉన్నాడు. నేను 3 సార్లు కలిసిన, ఒకసారి 42, ఒకసారి 64 ఉన్నాడు, 88 మంది కలిస్తే నేను అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ వై డోంట్ యూ మేక్ ఎ వన్ మినిస్ట్రీ ఫర్ ఓబీసీ అన్నా. చేయలే. అట్లీస్ట్ యూ కెన్ మేక్ ఇట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అది కూడా చేయలే. కానీ మా రాహుల్ గాంధీకి ఎలాంటి ఆలోచన వచ్చింది? ఆ కుటుంబంలో ఉన్నది బాబు, జెనెటిక్స్ ఆ కుటుంబంలో ఉన్నది. ఇందిరాగాంధీ మనవడుగా ఈ దేశంలో దున్నే వాడికే భూమి అని భూ సంస్కరణ అమలు చేసి బ్యాంకు నేషనల్ చేసి ఇవన్నీ చేసింది కాబట్టి ఆ కుటుంబంలో రక్తంలో ఉన్నది. రాహుల్ గాంధీ అన్నాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడుస్తూ 4500. నువ్వు దయచేసి రేపు పార్లమెంట్ అసెంబ్లీ అయిపోయినాక దయచేసి కొన్ని రాష్ట్రాలలో కూడా అది వాల్యూ పెరిగింది. అరే కబ్ దేఖ్నా రేవంత్ రెడ్డి పోయి ఆడ కూడా ఏది క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తే ఈ దేశంలో ఒక హిస్టరీలో పేరుండిపోతావు. కొందరు అంటారు అగ్ర కులాలలో బడుగు బలహీన గురించి ఆలోచన చేసే శక్తి ఉన్నదా లేదా? ఒక నాయకుడు ఊరికే ఎట్లా తింటాడే ఎందుకు తింటాడు? అదే ఎట్లా మంచోడు ఉన్నాడా లేదా? కనుక మనం అగ్ర కులాలు ఏర్పడుతూ మనకు రావాల్సిన ఏదైతే ఉద్యోగాలలో విద్యలో అన్నిట్లో, అదేవిధంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మనకు పర్సెంటేజ్ తీసుకోవాలి. మా అక్కను నవ్వుతా ఉన్నారు, ఇక మన సర్పంచ్ అయిపోతావు, మండల అధ్యక్షులు అయిపోతారా లేదా? మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి నేను ఒక్కటే చెప్తున్నాను, ఇవాళ నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వై డోంట్ యు టూర్ ఆల్ ది స్టేట్? లెట్ దెమ్ యు కెన్ గో. ఐ విల్ కమ్ యాజ్ ఎ ఓబీసీ కన్వీనర్ గా. నాకు యావత్ భారతదేశంలో పరిచయం ఉన్నది కనుక ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి అవకాశం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీకి తెలియాలి వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి. అదే పాపులర్ అంటే అందరు కూడా మీకు మద్దతు ఇస్తారు. దానివల్ల రేపు జరగబోయే పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు ఏదైతే బిల్లు పెడతారో ఆ బిల్లుకు మద్దతు 9th షెడ్యూల్ నుంచి తీసేస్తే మనకందరికీ లాభమైంది. కానీ మీరందరూ కలిసి ఉండాలి బాబు. మళ్ళీ మన దాంట్లో గొడవలకు లేకుంటే యాదవ్ కుటుంబంలో కొట్లాట పెట్టే పరిస్థితి ఏర్పడుతున్నారు. మనలో యూనిటీ ఉన్నదంటేనే రేవంత్ అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నాడు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై బీసీ, జై బీసీ, జై భీమ్, జై संविधान, जय संविधान. थैंक यू. सपोर्ट किया है. पत्ते चढ़ सकते हैं मगर पेड़ नहीं, सूरज डूब सकता है मगर आसमान नहीं. हम सब कुछ बोल सकते हैं बीसी लोग, रेवंत रेड्डी जी को नहीं. रेवंत रेड्डी बोलने शख्सियत आज इतना आउटराइट सामने आया. నిష్పక్షపాతంగా నిస్వార్థంతో కపటం లేకుండా కొంతమంది అందరూ भारत रक्षा प्रधान लीडर नहीं है, लीडर स्टेट फॉरवर्ड लीडर है. देश के लिए, देश के आजादी के लिए कुर्बानी की इंदिरा जी ने, देश के अखंडता के राहुल जी ने देश के लिए कुर्बानी की. वैसे गरदार को पकड़ लेके तुम क्या क्या बात कर रहे हो मोदी जी? हक्कल है. बीसीओ का लीडर बोल रहा क्या दिया बीसीओ को? तो आज तक क्या दिया बोल के पूछ रहा इस देश के हिसाब से. तुम लोग क्या लक्ष्मण बोल रहा है? बीजेपी का लक्ष्मण वो बीसी का लीडर है, काय का लीडर है? तू क्या बता रहा? तेरा दम है तो बिल पास करा के दिखाओ.
तुम जो 8 जने एमपी तेलंगाना वाले जिताए तुम लोग, तुम्हारा दम है। किशन रेड्डी को पूछ रहा हूँ, बंडी संजय को पूछ रहा हूँ, लक्ष्मण को पूछ रहा हूँ, मैं अरविंद कुमार को पूछ रहा हूँ, जितने भी है कौन कोंडा लक्ष्मण है कौन सबको पूछ रहा हूँ। हमारा जिंदा दिल रेवंत रेड्डी जी, आप सवाल ठोक रहे, आपके साथ तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। रेवंत रेड्डी साहब संघर्ष करो, बीसी समाज पूरा तुम्हारे साथ है बोल के हम इस मंच के द्वारा मैं ऐलान करता हूँ। सूरज के किरणों को छुपाया नहीं जाता, आसमां को नीचे उतारा जा, धरती को ऊंचा नहीं उतारा जाता। हम सब कुछ भूल सकते हैं मगर इंदिरा जी, सोनिया जी, राजू जी, राहुल जी का सेक्रीफाइस को ये धरती कभी नहीं भूल सकता। मैं जय हिंद, जय बोलो।